ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో కుంభరాశి వారి జీవితంలోకి ఒక పాత వ్యక్తి మరలా వస్తారు. అసలు కారణం తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడండి. అసలు ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో కుంభరాశి వారి జీవితంలోకి ఏ పాత వ్యక్తి తిరిగి వస్తున్నారు, అసలు కారణం ఎందుకు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అయితే మీ జీవితంలో గతంలో ఒక వ్యక్తి వచ్చి ఏదో ఒక కారణంతో మీకు దూరమై ఉంటే ఈ వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఆగస్ట్ 28, 29, 30, 31 తేదీల సమయంలో మీ గతానికి సంబంధించిన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే పరిస్థితి ఏర్పడవచ్చని ఈ జ్యోతిష విశ్లేషణ సూచిస్తుంది. అదే ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వ్యాపారం లేదా ఉద్యోగ జీవితంలో గతంలో పరిచయమైన వ్యక్తి కావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం అయితే ఒకటి ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి ఎందుకు తిరిగి వచ్చారు, మరలా నిజంగా వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా, లేదా మీ దగ్గర నుంచి ఏదైనా అవసరం ఉందా, గతంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఉద్దేశమా, లేదా మీ జీవితంలో మీరు సాధించిన పురోగతిని చూసి మరలా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ముందే మీరు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. అలాగే తెలుసుకున్న తర్వాత కూడా వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో భయపెట్టడానికి చెప్పడం కాదు, కానీ జ్యోతిష్యాన్ని నమ్మే వారికి ఒక ఆధ్యాత్మిక సూచనగాను సాధారణమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అయితే చెప్పడానికి మాత్రమే. అయితే పాత వ్యక్తి ఎందుకు తిరిగి వస్తారు? కుంభరాశి వారు సాధారణంగా ఒకసారి మనస్సు విరిగితే మరలా అదే వ్యక్తిని సులభంగా జీవితంలోకి అయితే తీసుకోరు అనే చెప్పాలి. మీరు ఎవరికైనా నిజంగా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ ఆ నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీస్తే బయటకు చెప్పుకోలేకపోయినా లోపల మాత్రం చాలా విషయాలు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకనే ఆగస్టు 28 నుంచి 31 మధ్యలో ఒక పాత వ్యక్తి మీతో మరలా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మొదటి క్షణంలోనే భావోద్వేగానికి లోనయ్యి నిర్ణయాలు అయితే తీసుకోకండి. వాళ్ళ యొక్క ఫోన్ కాల్ చేయవచ్చు, లేదా ఒక మెసేజ్ పంపవచ్చు, సోషల్ మీడియాలో మీ పోస్టులు చూడవచ్చు, మీకు తెలిసిన వారు వ్యక్తుల ద్వారా కూడా మీ గురించి తెలుసుకుంటూ ఉండవచ్చు, లేదా చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఇక్కడ మీరు గమనించవలసింది వారి మాటలు కాదు, వారి ప్రవర్తన అయితే చెప్పుకోవాలి. అయితే గతంలో జరిగిన విషయాలు మరలా గుర్తుకు రావచ్చు. అయితే ఈ తేదీల్లో మీకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మరలా గుర్తుకు రావచ్చు అని అయితే చెప్పుకోవాలి. ఒక పాత ఫోటో కనిపించడం, ఒక పాత పాట వినిపించటం, ఎప్పుడో మాట్లాడిన వ్యక్తి పేరు అకస్మాత్తుగా వినడం, పాత స్నేహితుడి నుంచి మెసేజ్ రావటం, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మీ మనస్సులో పాత జ్ఞాపకాలను కదిలించవచ్చు అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. గతం గుర్తుకు రావటం అంటే గతం తిరిగి రావాలని అర్థం కాదు. ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావటం వేరు, ఆ వ్యక్తిని మర్చిపోవటం వేరు. అందుకనే పాత జ్ఞాపకాలను ఆయుధాలుగా చేసుకుని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోకండి. అయితే ఆ వ్యక్తి ప్రేమ పేరుతో వస్తారా? అయితే కుంభరాశి వారిలో ప్రేమ విషయంలో గతంలో అనుభవాలు ప్రభావం ఎక్కువగా ఉండే వారికి ఈ కాలం ప్రత్యేకంగా అనిపించవచ్చు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఇప్పుడు నేను తప్పు చేశాను, అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఇప్పటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పవచ్చు. ఇలాంటి మాటలు విన్నప్పుడు మీ మనస్సు కదలడం సహజమే, కానీ వెంటనే సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. ముందుగా వాళ్ళని ఒక ప్రశ్న అయితే అడగండి. గతంలో జరిగిన సమస్య మరలా జరగకుండా ఇప్పుడు ఏం మారింది? అయితే ఈ ఒక్క ప్రశ్న వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా విషయాలను బయట పెడుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మాటలు అందంగా ఉండవచ్చు, కానీ మార్పు నిజమా కాదా అనేదే కాలమే చెబుతుంది అని అయితే గుర్తుంచుకోండి. డబ్బు లేదా అవసరం కోసం వస్తారు, అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. పాత వ్యక్తులు తిరిగి వచ్చినప్పుడు ప్రతి సందర్భానికి ప్రేమతోనే అనుకోవద్దు.
కొంతమంది అవసరం వచ్చినప్పుడు మాత్రమే పాత పరిచయాలను గుర్తుకు చేసుకుంటారు. డబ్బు అవసరం కావచ్చు, వ్యాపార సహాయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన సహాయం కావచ్చు, ఏదైనా పరిచయం కావచ్చు, లేదా మీ ద్వారా మరొక పని పూర్తి కావచ్చని ఉద్దేశంతో మాత్రమే కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ కాలంలో ఎవరికైనా అకస్మాత్తుగా మీతో చాలా దగ్గరగా మాట్లాడటం ప్రారంభిస్తే వెంటనే ఆర్థిక నిర్ణయాలు అయితే తీసుకోకండి. అంతేకాకుండా మీ వ్యక్తిగత సమాచారాలు, బ్యాంకు వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఇది జ్యోతిష సూచన మాత్రమే కాదు, ఇప్పుడు పరిస్థితుల్ని సాధ్యమైనంత వరకు మీరు అన్నిటినీ కూడా భద్రతపరచుకోవడం చాలా జాగ్రత్తగా అయితే గుర్తుంచుకోండి. కుంభరాశి వారికి కుటుంబానికి సంబంధించిన పాత వ్యక్తి. అయితే ఈ పాత వ్యక్తి తప్పనిసరిగా ప్రేమ సంబంధానికి చెందిన వారే కావాల్సిన అవసరం లేదు. కుటుంబంలో చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు, బంధువు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తి కావచ్చు, గతంలో చిన్న అపార్థాల వల్ల దూరమైన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీకు ఒక అవకాశం లభించవచ్చు, గతాన్ని ముగించడానికి లేదా కొత్తగా ప్రారంభించడానికి. కానీ రెండిటికి మధ్య తేడా గుర్తించడమే చాలా ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. క్షమించడం అంటే మరలా అదే వ్యక్తిని పూర్తిగా నమ్మవలసిన అవసరం లేదు. గతాన్ని వదిలేయడం అంటే మీ సరిహద్దులను కూడా వదిలేయడం కాదు. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేకమైన సూచనలు. ఆగస్టు 28 పాత పరిచయాల నుంచి సమాచారం రావచ్చు, తొందరపడి స్పందించకుండా ఆలోచించండి. 29 అయితే ఆగస్టు 29న ఒక వ్యక్తి మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు, వారి ఉద్దేశాన్ని గమనించండి. ఆగస్టు 30 అయితే గతానికి సంబంధించిన ఒక విషయాన్ని మరలా చర్చకు రావచ్చు, భావోద్వేగ నిర్ణయాలు తగ్గించండి. ఆగస్టు 31 మీరు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మీకు నిజంగా మంచి కోరుకుంటున్నారా, వారి అవసరం కోసం వస్తున్నారా అనే విషయాలు మీకు స్పష్టంగా రావచ్చని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ తేదీల ప్రకారం ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అనుభవం కావాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకం, దిశలు, గోచారాలు వంటి అంశాలను బట్టి పరిస్థితులు, ఫలితాలు కూడా మారవచ్చనైతే గుర్తుంచుకోండి. అయితే కుంభరాశివారు చేయవలసిన 3 పనులు. మొదటిది, తొందరపడకండి. పాత వ్యక్తులు తిరిగి వచ్చారని వెంటనే గతంలో ఉన్న సంబంధాన్ని పునర్నిర్మాణించవలసిన అవసరం లేదు. రెండవది, మాట కంటే పని గమనించండి. అయితే ఒక వ్యక్తి నిజంగా మారితే ఆ మార్పు వారి చర్యల్లో అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మూడవది, అయితే మీ గౌరవంని అయితే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి తిరిగి వచ్చారని మీ విలువ అయితే తగ్గదు అని అయితే గుర్తుంచుకోండి. అలాగే మీ జీవితంలోకి ఎవరైనా రావాలి, ఎవరైనా దూరంగా ఉండాలా అనే నిర్ణయాలు తీసుకునే హక్కు మీకుంది అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు కుంభరాశి వారికి ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో కుంభరాశి వారి జీవితంలోకి ఏ ఒక పాత వ్యక్తి మరలా వస్తున్నారు, దానికి కారణం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.